ఎవరండి? ఇమ్తియాజ్ గారిని కలవడానికి వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఈ పేపర్ చూడండి. అచ్చం రాజులో ఉన్నాడు. మనిషిని పోలిన మనుషులుంటారు. అయినా 20 సంవత్సరాల క్రితమే రాజ్ చనిపోయాడు. ఐ పర్సనలీ షాట్ హిమ్. లేదు సార్, నేను నమ్మను. అవే పోలికలు, అవే కళ్ళు, పైగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నువ్వెవరు? నేనెవరనేది కాదు, మీరేదో దాస్తున్నారు. టెల్ మీ ద ట్రూత్. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు ఇక బయలుదేరండి. మీరు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అబ్బో. हाँ साहब, इन लोगों को भेजाओ. चलो निकलो भैया. मैडम अभी निकलो. 1 मिनट सर. अरे बोले तो नहीं समझते क्या? अरे मैडम हटो ना, क्या बोल रहा हूँ मैं? ప్లీజ్ మీకే చెప్పేది అర్థం చేసుకోండి. అరే సార్ ఒక జై హాట్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన కూతుర్ని. నువ్వు మా రాజు కూతురువా? హైదరాబాద్ నుండి అమ్మ కోల్కతా చేరుకుంది. అక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను పుట్టాను. కానీ డెలివరీ టైంలో అమ్మ చనిపోయింది. నన్ను ఒక బెంగాలీ కపుల్ దత్తత తీసుకున్నారు. నా 18th బర్త్డే రోజు నేను అడాప్టెడ్ అనే విషయం చెప్పారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ నాన్న. డెలివరీ టైంలో మీ అమ్మ హాస్పిటల్ స్టాఫ్ ని చెప్పిందట. నాన్న గురించి నిజం తెలుసుకోవాలని ఎవరికి నేను తన కూతురని చెప్పలేదు. ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ, నిజం చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ లాకెట్ నీకు ఎక్కడిదే? ఎక్కడిదిరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ కూడా అని అటాక్ చేసినప్పుడు ఎవరమ్మా నువ్వు? నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరో వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఒక్క నిమిషం. ఇది ఈ లాకెట్ నాకు మనీ ఇచ్చారు, తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న లాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. చంపే. ఒక్క నిమిషం. హలో వలీమా, ఆ రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడ ఉంది? అన్నయ్య, అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య. ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు. తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు. నా వల్ల మీ అక్క ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్ ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా హరాం అవుతుంది. నాకొద్దు. వెళ్ళే ముందు 3 కండిషన్స్. 1, నువ్వు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదు. 2, నీ క్రైమ్ వరల్డ్ కాంటాక్ట్స్ ఎవరిని నీ అంతటా నువ్వు కలవకూడదు. 3, అమన్ కా సౌదాగర్
వీళ్ళంటి వాళ్ళు చాలామందిని చంపడానికి తిరుగుతున్నారు. నా మూడో కండిషన్ ఇదే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ యు ఆర్ అ డెడ్ పర్సన్. చచ్చిపోయావు. వెళ్ళి వాడి డ్రెస్ మార్చుకో. అంతే. ఇచ్చిన మాట ప్రకారం తను మళ్ళీ నాకు కనపడలేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో నిజంగా నాకు తెలీదు. వస్తావండి. ఉంటామమ్మా. ఒక్క నిమిషం. తను మీకు కనపడితే అడిగానని చెప్పండి. నేను అడిగానని చెప్పండి.